నూతక్కి నుంచి వస్తున్నాం. మరి ఇప్పుడు నూతక్కి ఊరు రావాలన్నా వెళ్ళాలన్నా సుమారుగా ఛార్జీలు ఎంత అవుతాయి? 30 రూపాయలు అవుతాయి విజయవాడకి. ఇప్పుడు ఫ్రీయే కదా, ఇంకేమీ ఉండదు. అంటే రాను పోను 60 రూపాయలు. 60 రూపాయలు అవుతాయి. ఎందుకైతే ఎప్పుడన్నా ఒకసారి వచ్చేవాళ్ళము. ఈరోజు ఇంకా ఫ్రీ బస్ అని ఇంకా వచ్చామన్నమాట. మరి ఇంకా ఇప్పటి నుంచి ఫ్రీ బస్ కాబట్టి మరి ఎక్కడ పని ఉన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా మరి హ్యాపీగా వెళ్ళిపోతారా? వెళ్తాం, హ్యాపీగా వెళ్తాం చంద్రబాబు గారి దయ వల్ల. కూటమి ప్రభుత్వంలో ఇస్తానన్న ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? నెరవేరుస్తున్నారు, ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ గురించి ఆలోచించి మరి ఆడవాళ్ళ కోసం ఇటువంటి పథకాలు తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, మాకు చాలా సంతోషంగా కూడా ఉంది. వారికి ఎన్నో ధన్యవాదాలు. ఎందుకు నమ్మకం అభిమానం చంద్రబాబు నాయుడు గారు? అభిమానము ఉంది, నమ్మకం ఉంది. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. అది మొదటి నుంచి మా దేశం తెలుగుదేశమే. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా. ఎన్ని విమర్శలు చేసుకున్నా ఎవరిది వాళ్ళదే. అవి మేము పట్టించుకోము. మాకు చంద్రబాబు గారు చేసిందే బాగుంటుంది అంతే. ఇంకెక్కడ తగ్గేదే లేదంటారా? ఏమి లేదు. అమ్మ, మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్సులో తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఫ్రీ బస్ ద్వారా మేలు జరిగినట్టే అంటారా? జరిగినట్లే కదా, మరి వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. అది మరి ఇంకా రాబోయే రోజుల్లో ఆడవాళ్ళకి మంచి సపోర్ట్గా ఉండిద్దా ఈ కూటమి ప్రభుత్వం? ఉంటుందనే కోరుకుంటున్నాం, ఉండాలనే కోరుకుంటున్నాం. అది మరి మన ఏపీ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మరి రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది ఆయన చేసేదాన్ని బట్టి ఆయన ఎంత బాగా డెవలప్ చేస్తే అంత మంచిది, అంత అందరికీ సంతోషం. అంటే మంచి డెవలప్మెంట్ చేస్తారంటారా? చేస్తారనే మాకు నమ్మకం. అది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారా? మంచి ప్రభుత్వమే. అంటే ఈ ప్రభుత్వం ద్వారాగా మీకు ఏం పథకాలు అందినాయి? ఈ ప్రభుత్వం ద్వారా మాకు పథకాలు అయితే నాకే పింఛన్ రావట్లా. ఎందుకని? మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఓకే. అయితే ప్రభుత్వం ద్వారా గ్యాసు డబ్బులు కూడా పడలా. ఎందుకని అడిగారా? ఇప్పుడు అడుగుతుంటే పట్టలేదు అంటున్నారు. దేనికని కారణం చెప్పట్లా? పట్టలేదు, పడతలే అంటున్నారు. ఓకే. అది పరిస్థితి. ఇంకా ఇంకా ఏం చెప్పాలి? రోడ్లను డ్రైనేజ్ మాత్రం బాగా శుభ్రం చేస్తున్నారు. గుంటూరు అది మాత్రం కరెక్ట్గా చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా తేడా గమనించారా? తేడా అంటే దాని ప్రభుత్వం దానిలో దానిదే, దీనిలో దీనిదే. అది మనం కాదు అని అనటానికి లేదు, అవును అనటానికి లేదు. ఏ ప్రభుత్వంలో మీకు మంచి జరిగింది? ప్రభుత్వంలో మంచి జరిగిందంటే నాకు ఇంకా జరిగిన విషయాలు లేవు. దాంట్లోనైనా నాకు జరగల, దీంట్లోనైనా జరగల. మీకు వైట్ రేషన్ కార్డు ఉందా? కార్డు ఉంది, కానీ బాబు జాబ్ చేస్తాడు, అందుకని పింఛన్ ఇవ్వనా ఉన్నారు. అది నాకు ఇద్దరు బాబులు కొద్దిగా జాబులు చేస్తారు. ఓకే. అది వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? అది మనం చెప్పగలిగేది కాదు. మీ అభిప్రాయం? మన అభిప్రాయం అనుకుంటే అట్లమ్మా. దేవుడు నిర్ణయిస్తాడు, ఎవరికి ఏది చెందాలో అది ఇస్తాడు. అంటే మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఒకళ్ళని మనం అనుకుంటే వచ్చిద్దా? రాదుగా. అది దేవుని నిర్ణయం ఉండిద్ది. మీ అభిప్రాయం మీరే చెప్పాలి. మేము చెప్పాలంటే మన ఒట్టి మాటలు మాట్లాడుకున్న ఫలితం వేస్ట్. దానికి అది దేవుడు ఆ టైం ఎవరికి ఇస్తాడో మనకు తెలియదు కాబట్టి అది వాళ్ళకే చెందిద్ది. మనం ఎన్ని మాటలు మాట్లాడి 4 ఒట్టి మాటలు చెప్తా, ఉపయోగం ఏముంది? అవునా కదా? ఓకే. ఓకే. అది చివరిగా చంద్రబాబు నాయుడు గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేయగలిగిన మటుకు చేస్తున్నాడు. అది మరి కథ అదంతా ఇప్పుడు చేసేదంతా మరి ఫైనల్ లాగా చేస్తాడో చేయడం మనం చేస్తాడో అని చెప్పలేం, చేయలేడు అని చెప్పలేం. ఎందుకంటే బాధ్యత బరువు చాలా ఉండిద్ది. దాని గురించి మనం అవును అని అన్నది కాదు,